జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 2.0 ప్రకటన ఒక ఖర్చు లేని ప్రకటన అనేది కార్యకర్తల్లో జరుగుతున్న ఇప్పుడు ఒక చర్చ చాలా సోషల్ మీడియాలో. ఎందుకంటే ప్రధానంగా అధికారంలోకి వస్తే అంటే మళ్ళీ 2.0 జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రారంభమైతే మొత్తం ఈసారి కార్యకర్తలను ఎక్కడో పెడతాం, నెత్తిన పెట్టిన చూసుకుంటాం, కార్యకర్తలకు ఏ రోటి రానివ్వను, అన్ని మర్యాదలు ఇస్తామని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. జగన్ 2029కి అధికారంలోకి వస్తే అలా చేస్తారని అనుకోవచ్చు. కానీ అధికారంలోకి రావాలి. అలా రావడానికి ఇంకా 4 ఏళ్ళు సమయం పడుతుంది. అందువల్ల జగన్ ఈలోగా ఒక పార్టీ అధినేతగా తన చేతిలో ఏదో ఉన్నది ఏదో చేయొచ్చు కదా కార్యకర్తలకి. నేను ఎప్పుడు అధికారంలో వచ్చినప్పుడు చేస్తాను అంటే, కానీ ఇప్పటి నుంచి కార్యకర్తలు కష్టపడితేనే కదా, ఇప్పటి నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తేనే కదా, ఇప్పటి నుంచి జగన్ గురించి ప్రచారం చేస్తేనే కదా అధికారంలోకి వచ్చినప్పుడు. ఆల్రెడీ మొన్న అలా చేసే కదా అధికారంలో తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు చేస్తారంటున్నారు. అంటే వాళ్ళు జగన్ కోసం 10 ఏళ్ళు కష్టపడితే తర్వాత ఫలితం అనిపిస్తారా? ఓకే, ఇప్పుడేం పదవులు ఇవ్వలేరు కదా, ఆయన ఇప్పుడేం చేస్తాడు అనుకోవచ్చు. పదవులు ఇమ్మని ఎవడనట్లా. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏదైనా చేయొచ్చు, వాళ్ళ కోసం చెయ్యాలి అని అనుకుంటే. ఆర్థికంగా సాయం చేయొచ్చు వాళ్ళందరికీ. ఇప్పుడు రకరకాలుగా కమిటీలు వేస్తున్నారు, కొంతమంది సభ్యులను పెడుతున్నారు. అలాగే కార్యకర్తలకు సంబంధించి వాళ్ళకు కూడా ఇంత జీతాలు ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, అఫీషియల్గానే చేయొచ్చు చెయ్యాలి అని అనుకుంటే. కాకపోతే 2.0 నేను ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాను అంటే ఏంటనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా పార్టీ క్యాడర్కి ఎప్పుడూ కూడా అధినాయకుని మీద అభిమానం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అభిమానం తప్ప మరొకటి ఉండదు. జగన్మోహన్ రెడ్డికి అయితే మరీ దారుణం. ఫ్యాన్స్ ప్రాణాలు ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం. అలాగని చెప్పి వాళ్ళు పెద్దగా ఏం ఆశించరు, చాలా నిస్వార్థంగా సేవలు అందిస్తారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అభిమాని ఎప్పుడూ కూడా జగన్ నుంచి ఏమీ ఆశించడు, నిస్వార్థంగా సేవ చేస్తాడు, డబ్బులు ఇచ్చినా తీసుకోడు. ఎందుకంటే అభిమానం వెలకట్టలేనిది, ఎంత ఇచ్చినా తక్కువే అభిమానం అనేది. అలా నిస్వార్థంగా సేవ చేసే అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళే కార్యకర్తలు అవ్వ ఉండొచ్చు. కార్యకర్తలుగా లేని వాళ్ళు కూడా ఆయన కోసం చాలామంది సేవ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. మహా అయితే ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినా చాలా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిలిచి ఒకరోజు మీటింగ్ పెట్టి ఒక సెల్ఫీ ఇచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అలాగని చెప్పి ఎంతమందికి ఇవ్వచ్చు సెల్ఫీ, ఎంతమందికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కదా ఆ మాట వస్తుందంటే, లెక్కలేనంతమంది, షేక్ హ్యాండ్ ఇవ్వలేనంతమంది, సెల్ఫీలు ఇవ్వలేనంతమంది అభిమానులు ఉన్నారనే కదా దాని అర్థం. అంత కేడర్ జగన్ వెనకాల ఉందనే కదా అర్థం. వాళ్ళందరూ 2014 నుంచి ఉన్నారనే కదా అర్థం. వాళ్ళందరి కోసం నేను ఎప్పుడో మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాను, ఇప్పుడు ఏం చేయలేను అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఓకే, అలాగని చెప్పి వాళ్ళు ఏమి అన్హ్యాపీగా ఉండరు, అసంతృప్తితో ఉండరు, వాళ్ళంతా హ్యాపీగానే ఫీల్ అవుతారు. కాకపోతే పర్యటనలు పెట్టుకోవచ్చు, జిల్లాకు ఒకసారి పర్యటన, మండల వారీగా పర్యటనలు చేయొచ్చు. జరిగినప్పుడు అక్కడ కొంతమంది క్యాడర్ ఉంటారు, అక్కడ మంది అభిమానులు ఉంటారు, అక్కడ వాళ్ళందరికీ సెల్ఫీలు ఫోటోలు ఇవ్వడం లేదంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం పెద్ద పనేం కాదు. అందరినీ తాడేపల్లి రమ్మని ఇవ్వాలంటే ప్రాబ్లం, కానీ ఈయనే అక్కడికి వెళ్ళి చేస్తే పెద్ద పనేం కాదు. వాళ్ళు యాక్టివ్గా కూడా ఉంటారు. మా నాయకుడు వస్తున్నాడని చెప్పి చాలా సంబరపడిపోతారు, చాలా ఆనందంతో గెంతులు వేస్తారు, ఎగురుతారు. ఇంకా ఈయనకి కటౌట్లు గజమాలలు మామూలుగా ఉండవు. జగన్ వస్తున్నాడని తెలిస్తే అంతులేని ఆనందం, అంతులేని అభిమానం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కొత్త ఏమి కాదు, అభిమానం చూశారు, కానీ మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తారు అధికారంలో లేకపోయినా సరే. సో ఇటువంటి నేపథ్యంలోనే క్యాడర్తో సమావేశాలు, భేటీలు ఇలాంటివి నిర్వహించి క్యాడర్ని ఎందుకు ప్రోత్సహించట్లేదు? ఎప్పుడో 2.0లో వచ్చినప్పుడు చేస్తామంటే ఆ ప్రకటన ఖర్చు లేనిది అవుతుంది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే అది ఖర్చుతో కూడుకున్నది. అందుకని వెనక తగ్గుతున్నారనేది చర్చ.